అర్జున్ని చూస్తాము, సర్కార్ని చూస్తాము. ప్రజల్లో ఉన్నప్పుడు అర్జున్, మృగాల మధ్య ఉన్నప్పుడు సర్కార్ అనమాట. ఎక్స్ట్రీమ్ వైలెన్స్ ఉంది కానీ ఉండాలి. క్రైమ్ థ్రిల్లర్ అన్నాక ఇంకా అదే కదా, మన నార్మల్గా ఉంటే దానికి ఖచ్చితంగా 100 crores మూవీ అవుతుంది. ఇది అక్క మాస్ యాక్షన్ స్టార్ అని చెప్పేసి ప్రూవ్ చేసుకున్నాడు భయ్య. ఏందన్నా నరకుడు ఏందంటున్నా. హీరోయిన్ క్యారెక్టర్ కూడా మొత్తం మార్షల్ ఆర్ట్స్. ఆమెను ఊహించినంత సాఫ్ట్గా ఉంటుంది. బ్రో ఏం చెప్పాలంటే హెచ్ఐటి థర్డ్ కేస్ మన నాన్నగారి మూవీ. నేను పెట్టిండే 295 రూపీస్కి నేను స్పెండ్ చేసిన 2.5 hour టైంకి సో నాకైతే వర్త్ అని అనిపించింది అనమాట. సో అంటే నాని గారి పర్ఫార్మెన్స్ అయితే మూవీలో అర్జున్ సర్కార్గా నెక్స్ట్ లెవెల్ అనమాట. మనకు నాని గారి రోల్ ఎలా ఉండబోతుందో ట్రైలర్లోనే మనకు హింట్ ఇచ్చినాడు. క్రిమినల్స్ అనేవాళ్ళు ఉంటే భూమి మీద 10 feet సెల్లులో ఉండాలా, లేకపోతే భూమిలో 6 feet హోల్లో ఉండాలా. అంతేకాని సొసైటీలో అయితే ఫ్రీగా తిరగడానికి వాళ్ళకి అర్హత లేదు అని చెప్తాడు కదా. సో అదే విధంగానే మూవీలో ఏంటంటే అర్జున్ సర్కారు సెల్లులో కూడా పెట్టాడు అనమాట. డైరెక్ట్గా హోల్లోనే పెట్టేస్తాడు. క్రిమినల్స్ ఎక్కడున్నా ఎవరైనా సరే వాళ్ళని తీసుకొని వచ్చి ఎంతమంది ఉన్న హోల్లోనే పెట్టేస్తాడనమాట. సో ఆ లెవెల్లో ఒక మాస్ ర్యాంపేజ్ అంటారు కదా, అలా ఉంటుంది. ఇటు అర్జున్ని చూస్తాము, సర్కార్ని చూస్తాము. ప్రజల్లో ఉన్నప్పుడు అర్జున్, మృగాల మధ్య ఉన్నప్పుడు సర్కార్ అనమాట. సో రెండు చూపించిన నాని పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్ బ్రో. సీరియస్లీ అంటే ఒక ఇంటెన్స్ యాక్షన్ అనమాట. స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కైండ్ ఆఫ్ ఇంటెన్స్ యాక్షనే ఉంటుంది మనకు వచ్చేసి. అంటే కమాండింగ్ యాక్టింగ్ అని మనకు అనిపిస్తుంది. అండ్ హీరోయిన్కి కూడా ఏదో ఫస్ట్ హాఫ్లో ఏంద్రా సెకండ్ హాఫ్లో రోల్ ఉంటుందేమో అని నేను అనుకున్నాను, కానీ బట్ డెఫినెట్లీ మంచి ట్విస్టే ఇచ్చినారు హీరోయిన్ విషయంలో కూడా. హీరోయిన్ కావచ్చు, మళ్ళీ నాని పక్కన ఉండే ఒక అమ్మాయి కావచ్చు, వాళ్ళిద్దరు రోల్స్ కూడా మనకు బాగుంటుంది. అండ్ శైలేష్ కొలను గారి గురించి మనం మాట్లాడుకోకపోతే నిజంగానే నాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సినది డైరెక్టర్ గారు అనమాట. లాస్ట్ మూవీ సైంధవ్ చూసినప్పుడు నేను అనుకున్నాను అరే డిసప్పాయింట్ చేస్తారు కొంచెం అని నేను అనుకున్నాను, కానీ బట్ ఈ మూవీ అయితే డెఫినెట్లీ ఎటువంటి విధమైన డిసప్పాయింట్మెంట్ లేదు. ఏదైనా డిసప్పాయింట్మెంట్ ఉంది అంటే సెకండ్ హాఫ్లో ఒక ఫస్ట్ అంటే అక్కడక్కడ స్లైట్ లాగ్ ఉంటుంది, కానీ బట్ ఎక్సలెంట్ ఫస్ట్ హాఫ్, ఎక్సలెంట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ వల్ల అది మనం మర్చిపోతాము. సో బయటకు వచ్చేసరికి మనకు శైలేష్ కొలను గారి డైరెక్షన్ ఇంటెలెక్చువల్లీ షార్ప్ అనే ఫీలింగ్ మనకైతే వస్తుందన్నమాట. అండ్ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సినది లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్రో. అంటే ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆ మాస్ వైలెన్స్ని, ఆ మాస్ కిల్లింగ్ని మనం ఏమంటామో, మన మైండ్ బెండింగ్గా ఉందంటామా, గూస్ బంప్స్ అంటామా, లేకపోతే నెర్వ్ రెంచింగ్ అంటామా, హార్ట్ రేసింగ్ అంటామా, ఎలాంటి అడ్జెక్టివ్స్ యూస్ చేసుకున్నా కూడా సో నాకైతే కొంచెం తక్కువే నాకు అనిపించింది. సో ఓవరాల్గా మంచి మూవీ. అడవిశేష్ గారు అది విశ్వక్సేన్ గారే ఏదో కొంచెం మనమే ఇంటర్వ్యూస్లో చూస్తాం, మనకి మీకు తెలుసు ఆన్సర్ నాకు తెలుసు. అడవిశేష్ గారి ఎంట్రీ అయితే డెఫినెట్లీ బాగుంది. అండ్ నాని హెచ్ఐటి 4th కేసు వచ్చేసి తమిళనాడులో ఉండబోతుంది అనమాట. సో అది కూడా స్పాయిలర్ చాలా మందికి బయట వచ్చేసి ఉంటుంది. ఓవరాల్గా బ్రో వర్త్ వాచింగ్. సో హ్యాపీగా వచ్చి చూడొచ్చు అనమాట. రేటింగ్ నేను ఇవ్వలేను కానీ బట్ చిన్నపిల్లలు రాకుండా సో అబోవ్ 18 వచ్చి హ్యాపీగా వచ్చి చూడొచ్చు. సినిమా చాలా బాగుంది, హిట్ మూవీ. అంటే నాన్నగారు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు కదా, మరి అవును కొంచెం ఎక్స్ట్రీమ్ వైలెన్స్ ఉంది కానీ ఉండాలి. క్రైమ్ థ్రిల్లర్ అన్నాక ఇంకా అదే కదా, మన నార్మల్గా ఉంటే లో ఎక్స్పెక్టేషన్స్ అయిపోతుంది. వైలెన్స్ ఉంది, చాలా బాగుంది. ఆ పాయింట్ కనెక్టివిటీ మ్యాచ్ అయింది. అంటే ఏదైతే కాజ్ కోసం నాని ఇదంతా చేశాడో ఆ కనెక్టివిటీ బాగుంది. సో 1, 2 దీంట్లో ఏమైనా కలిపారా 3లో తీసుకొచ్చి? ఆబ్వియస్గా ఉంటాయి, బట్ విశ్వక్సేన్ని తీసుకురాలేదని టాక్ అన్న రాలేదు. నాకు అనిపించింది విశ్వక్సేన్ కూడా ఉంటే బాగుండేది అనిపించింది. బట్ మేబీ హిట్ 4లో ఏమన్నా చూస్తారేమో చూడాలి. హిట్ 4 కూడా తమిళ ఆడియన్స్ని బాగా టార్గెట్ చేశారు, బాగుంది. హిట్ 3 నాకు చాలా బాగా నచ్చింది అన్నింటిలో కల్లా. చిన్నపిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా యాక్షన్ మూవీస్ నచ్చినట్టయితే చూడొచ్చు. బట్ కొన్నిసార్లు క్రైమ్ థ్రిల్లర్ కాబట్టి లో సెన్సిటివ్ పీపుల్ కొద్దిగా అవాయిడ్ చేస్తే బెటర్. బాగుంది, చాలా బాగుంది. హిట్ మూవీ, సూపర్ హిట్. మాస్లో చూసాం నానిని, బట్ వైలెంట్గా చూపించారు డైరెక్టర్ ఈసారి. చాలా బాగా అనిపించింది. వైలెన్స్ చాలా బాగుంది. బట్ చిన్నపిల్లలు మాత్రం తీసుకెళ్ళకండి దయచేసి సినిమాకి, ఎందుకంటే వాళ్ళు భయపడతారు ఖచ్చితంగా. సో చిన్నపిల్లలు కాకుండా పెద్దవాళ్ళు వెళ్ళండి, సినిమాని ఎంజాయ్ చేయండి. మనకు నానిని చాలా డిఫరెంట్ యాంగిల్లో చూసుంటాం, ఇది ఒక డిఫరెంట్ యాంగిల్. దానికి ఖచ్చితంగా 100 crores మూవీ అవుతుంది ఇది ఖచ్చితంగా. ఆ బీజం బాగుంది, శైలేష్ కొలను డైరెక్షన్ బాగుంది. సో ప్రతి ఒక్కటి చాలా బాగా అనిపించింది. ఇన్వెస్టిగేషన్ కూడా చాలా బాగా చేశాడు. అరగెన్స్ కానీ, వైలెన్స్ కానీ, నాని యాక్టింగ్ కానీ ఎరగదీశాడు. ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా అనిపించింది. కాకపోతే ఒకటి మాత్రం, ఫ్యామిలీతో మాత్రం తీసుకురాకండి. అంటే ఫ్యామిలీలో అంటే పిల్లల్ని మాత్రం తీసుకురాకండి, బిలో 18 years ఉన్న వాళ్ళని. సో చాలా బాగా అనిపించింది సినిమా, ఎంజాయ్ చేస్తారు పక్కా పెద్దవాళ్ళు. బట్ కీప్ ఇట్ షూర్ 100 crore క్లబ్లో చేరుతుంది హిట్ 3 మూవీ. హిట్ 4 కూడా ఉంది. సో నెక్స్ట్ పార్ట్ కోసం వెయిటింగ్. ఏంటంటే మూవీ ఎలా ఉంటుందని అనుకున్నాము. ఏంటంటే నాన్నగారు ఇంతకుముందు చేసినటువంటి
ఎన్నో సినిమాలు చూసినాము. ఆ సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఇంకొక ఎత్తు. నాని అన్న మామూలుగా ఏమంటారు అంటే న్యాచురల్ స్టార్ అని అంటాం, కానీ ఈ సినిమాతో ఏంటంటే పక్కా మాస్ యాక్షన్ స్టార్ అని చెప్పేసి ప్రూవ్ చేసుకున్నాడు భయ్య. నిజంగా అసలు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బీజిఎం ఏంది, ఆ సాంగ్స్ ఏంది, ఆ ఫైటింగ్ సీన్స్ ఏంది, అరాచకం భయ్య. రక్తపాతం ఏంటంటే ఇటువంటి రక్తపాతం ఏంటంటే రక్త చరిత్ర సినిమాలో కూడా చూడలేదు ఆ లెవెల్లో. ఫ్యామిలీస్ చూడలేరని అంటే భయ, ఫ్యామిలీ ఆడియన్స్ అంటే కొంచెం పెద్దవాళ్ళు చూడొచ్చు, కానీ చిన్న వాళ్ళని మాత్రం తీసుకురావద్దు భయ. భయపడతారు చిన్నవాళ్ళు, ఏంటంటే భయపడతారు. చిన్నవాళ్ళు చూసే సినిమా కాదు ఇది. కానీ లాస్ట్ నాకు ఒకటే ఏంటంటే ఓవరాల్గా 4 రకాల ఇన్వెస్టిగేషన్లు భయ్య, 4 రకాల ఇన్వెస్టిగేషన్లు 4 కోణాలలో ఊచకొత కోసిండు భయ్య నాని అన్న. నిజంగా అసలు యాక్టింగ్ పిక్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకా శ్రీనిధి శెట్టి గారికి ఇచ్చిన యాక్టింగ్ పర్ఫార్మెన్స్లో సెకండ్ హాఫ్లో శ్రీనిధి శెట్టి గారికి కూడా ఒక యాక్షన్ ఓరియంటెడ్ సీన్ ఇచ్చారు. మాసు రాజ్యాలకి అమ్మ మొగుడు వైలెన్స్ సైలెన్స్ కొలల ఎంటనే వైలెన్స్ మించి చూపించిన పీక్స్ లో సూపర్ మ్యూజిక్, సూపర్. యానిమల్స్ మించిపోయింది సినిమా, యానిమల్స్ మించిపోయింది మ్యూజిక్ మాత్రము. సినిమా మాత్రం వైలెన్స్ ఉన్నది కానీ చూడడానికి సైలెన్స్ కనబడుతుంది మనకు, చూడడానికి సైలెన్స్. నాని యాక్షన్ భయ మరొక కొత్త కోణంలో చూపించింది నాని గారిని. హీరోయిన్ క్యారెక్టర్ కూడా మొత్తం మార్షల్ ఆర్ట్స్. ఆమెను ఊహించినంత సాఫ్ట్గా ఉంటుంది, బుల్లెట్స్ దింపేస్తుంది, కరెంటుతో కూపు చేసేస్తుంది మొత్తం. మ్యూజిక్ బాగుంది మేడం, మ్యూజిక్ బాగుంది. సినిమా పరంగా టోటల్ బాగుంది. ఒక అడవిలో పెద్ద ఫైట్ జరుగుతుంటే అడవిలోకి చేసి ఎంట్రీ సూపర్. అర్జున్ సర్కార్ బ్యాండ్ బజాయిస్తాడు, ఫ్యామిలీతో చూడొచ్చు, నాట్ బ్యాడ్. చాలామంది లేడీస్ వచ్చారు, ఇప్పుడు చాలామంది ఫ్యామిలీస్ వచ్చారు, లేడీస్ వచ్చారు చాలామంది. నేను ఏదో బిగ్ స్క్రీన్లో చూసిన, స్క్రీన్ 6లో సూపర్ బొమ్మ, బ్లాక్ బాస్టర్ సినిమా సూపర్ ఉన్నది. అనుకున్న కలెక్షన్స్ అయితే పక్కా నాని గారికి వస్తాయి, కళ్ళపేట నిండుతుంది. నువ్వు కొట్టావన్న సూపర్ హిట్, ఇంటర్నేషనల్ పోతుంది ఎక్కడికి అక్కడ. ఏందన్నా నరకుడు, ఏందంటున్నా? నువ్వు హిట్ తీసుకొచ్చావు కానీ అది సూపర్ హిట్ అయిపోతుంది. అబ్బాబ్బాబ్బా ఏం నరకుడన్నా? యానిమల్, ఇగో యానిమల్, దీనికి కూడా పనిచేయదు. వైట్ షర్ట్ ఎటు పోయిందన్నా? నీ వైట్ షర్టు ఎటు పోయిందన్నా? మొత్తం ఎరుపు రంగుతో మొత్తం ముచ్చి పాడేసిందన్న. నీ షర్టే కనిపించలేదన్న. నీ షర్ట్ ఇచ్చినా మేము వేసుకుంటుండే, నా షర్ట్లు లేవన్నా. ఏందన్నా నువ్వు వైట్ షర్ట్ ఎటు పోయిందన్న? నాకు అర్జెంట్గా కావాలన్న వైట్ షర్ట్ అయితే, నాకు అర్జెంట్గా కావాలి. ఎటు పోయిందా? నాకు అప్పుడే కావాలన్నా. ఏందన్నా నీ వైట్ షర్ట్ కనిపించలేదు? అబ్బాబ్బా బ్రో 3 బాబ్బా 3 అది నిజాయితీలో చూపించిన యాక్షన్ బ్రో, అది యాక్షన్. ఎవడైనా ఇక్కడికి వచ్చి సినిమా బాగాలేదు అని అడిగితే నరుకుడే. ఏంది బ్రో, ఎక్కలేని కత్తులు బ్రో, ఎక్కడికో పోయి తెచ్చిన కత్తులు బ్రో అయ్యి. అబ్బాబ్బాయి నా జీవితంలో చూడలేదు బ్రో, నా జీవితంలో కూడా చూడలేదు బ్రో. అంత కత్తులు కథలు నరుకుతో ఒక్కొక్కడిని తలకాయ లేచిపోయినాయి బ్రో, అట్లా నరికిండు బ్రో మొత్తం.